ఈ రోజుల్లో ఎవరిని చూసినా మల్టీవైటమిన్ సప్లిమెంట్స్ వాడుతున్నారు. ఇక ఈ మల్టీవైటమిన్లు అవసరమా? అసలు అవి పనిచేస్తాయా అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఈ మల్టీవైటమిన్లు ప్రపంచంలో ఎక్కువగా వాడే సప్లిమెంట్లు. కానీ అసలు నిజం ఏంటంటే మీరు ఆరోగ్యంగా ఉండి మంచి ఆహారం అనగా ఫ్రూట్స్, వెజిటబుల్స్, సిరియల్స్, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ లాంటివి తీసుకుంటే మీకు అసలు మల్టీవైటమిన్స్ అవసరం లేదు. అయితే కొన్ని సమయాల్లో ఇవి సహాయం చేయగలవు. ఉదాహరణకి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్, వయసు పైబడిన వారికి వైటమిన్ డి అండ్ B12 సప్లిమెంట్స్, ఇక వెజిటేరియన్స్ వారికి B12 అండ్ ఐరన్ సప్లిమెంట్స్, ఇక మాల్ అబ్జర్ప్షన్ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ సప్లిమెంట్స్లో అవసరం. అయితే ఒక్క విషయం జాగ్రత్త, కొందరు ఎక్కువ డోసులు తీసుకుంటారు ఎక్కువ మంచిది అనుకుని. బట్ వైటమిన్స్ ఒకవేళ ఎక్సెసివ్ అమౌంట్స్ రెగ్యులర్గా తీసుకుంటే హైపర్ వైటమినోసిస్ అనే కండిషన్ ఏర్పడుతుంది. దానివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, న్యూరలాజికల్ సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా సప్లిమెంట్స్ మొదలుపెట్టే ముందు మీ బాడీలో ఏ వైటమిన్లు తక్కువగా ఉన్నాయో టెస్ట్ చేయించుకొని డాక్టర్ లేదా న్యూట్రిషనిస్ట్ అడ్వైస్ తీసుకొని సప్లిమెంట్స్ తీసుకోవడం చాలా మంచిది. ఇక మల్టీవైటమిన్స్ బాడీకి కేవలం సపోర్ట్ మాత్రమే, అసలైన ఆహారానికి బదులు కావు. సో తెలివిగా తినండి, ఆరోగ్యంగా ఉండండి.